ఏపీలో పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గం వైపే అందరి చూపు పడింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగ గీత అనే రీతిలో పోటీ కొనసాగుతోంది. పవన్ తరపున సినీ ప్రముఖులు హైపరాది నాగబాబు, రామ్ చరణ్ ప్రచారం చేయగా నాని ట్విట్టర్లో మెసేజ్ చేశారు. చిరంజీవి వీడియో సందేశం రిలీజ్ చేశారు. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ప్రచారం చేశారు. అటు ప్రచారం చివరి అంకంలో పిఠాపురంలో అల్లు అరవింద్, సురేఖ, రామ్ చరణ్ తదితరులు విస్తృత ప్రచారం చేశారు. ఏపీలో పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గం వైపే అందరి చూపు పడింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగ గీత అనే రీతిలో పోటీ కొనసాగుతోంది. పవన్ తరపున సినీ ప్రముఖులు హైపరాది నాగబాబు, రామ్ చరణ్ ప్రచారం చేయగా నాని ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. చిరంజీవి వీడియో సందేశం రిలీజ్ చేశారు. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ప్రచారం చేశారు. అటు ప్రచారం చివరి అంకంలో పిఠాపురంలో అల్లు అరవింద్, సురేఖ, రామ్ చరణ్ తదితరులు విస్తృత ప్రచారం చేశారు. మరి ఇంత జరుగుతున్నా అక్కడి లోకల్ టీడీపీ నేతలు హ్యాండ్ ఇస్తారా అనే అనుమానం కూడా జనసేనలో లేకపోలేదు. వాస్తవానికి అక్కడి స్థానిక టీడీపీ నేత వర్మకు టికెట్ రాకపోవడంతో ఒకంత అసంతృప్తికి లోనయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు పిలిచి మాట్లాడడంతో కాస్త తగ్గారు. అయితే వర్మ అనుచరులు, ఇతర నేతలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. అందుకే పవన్ కలవరపడుతున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ డబ్బుల పంపిణీ పూర్తయిందని, అందుకే పవన్ అంతకన్నా ఎక్కువ ఇస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. లోకల్ గా ఉన్న నేతలు దాదాపుగా సైలెంట్ అయ్యారని, అందుకే మెగా ఫ్యామిలీ తరలి వచ్చిందనే మాట కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ దాదాపుగా పిఠాపురంలో పలుమార్లు ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు దాదాపుగా పిఠాపురంలోనే మకాం పెట్టనున్నారు. ఎందుకు ఇంతగా కలవరి పోడుతున్నారనేది ఒక ప్రశ్న. వైసీపీ అధినేత జగన్ కూడా పులివెందులలో పోటీ చేస్తున్నారు. కానీ పులివెందులపైనే ఇంత గురిపెట్టలేదన్న విషయం తెలిసిందే. చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తున్నారు. కానీ కుప్పంలోనే మకాం పెట్టి ప్రచారం చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ తరచుగా పిఠాపురం ఎందుకు వెళ్తున్నారు? ఆ నియోజకవర్గంపైనే గురి ఎందుకు పెట్టారు? లోకల్ లీడర్ల మీద నమ్మకం లేకనా, లేకుంటే వైసీపీ తన స్థానంపై గురి పెట్టిందనా అన్నది ప్రస్తుతం అక్కడ నడుస్తున్న టాక్.
పిఠాపురంలో మొత్తం 2,30,000కు పైగా ఓట్లు ఉండగా అందులో కాపుల ఓటు మాత్రమే 91,000 వరకు ఉన్నాయి. ఎస్సీ, షెట్టి, బలిజ, బెస్తా, చేనేత, తూర్పు కాపు, యాదవ, మాదిగ వర్గాల ఓట్లు కూడా కీలకమే కానున్నాయి. కాపుల్లో చీలిక ఓట్లతో పాటు మిగిలిన వర్గాల ఓట్లపై వైసీపీ గురిపెట్టింది. గత ఎన్నికల్లో 83% పోలింగ్ జరగగా వైసీపీకి 45% ఓట్లు, టీడీపీ ప్లస్ జేఎస్పీకి 42% లభించాయి. గత ఎన్నికల్లో కాపు ఓట్లన్నీ వైసీపీ వైపే ఉన్నాయి. మరి ఈసారి కాపు ఓట్లు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరడంతో ఆయన ప్రభావం కూడా కొంత ఉండొచ్చు అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తరచూ పర్యటనలు, తమ వారిని నియోజకవర్గంలో దించడం లాంటివి చేయక తప్పట్లేదని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు కాకినాడ నుంచి. దుర్గారావు, చెప్పండి. పిఠాపురంలో చూసినట్టయితే పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగగీత అని అన్నట్టుగా హోరాహోరి పోరైతే నడుస్తోంది. మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపునున్నారో, అసలు అక్కడ పరిస్థితి ఏంటి? పిఠాపురంలో అయితే ఓరావరి పోరు కొనసాగింది. చివరి రోజు కూడా అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో 2024 చివరి సభ కూడా పిఠాపురం నియోజకవర్గంలో అయితే నిర్వహించారు. పిఠాపురంలో నియోజకవర్గంలో నిర్వహించి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. కాబోయే డిప్యూటీ సీఎం వంగా గీత అని చెప్పారు. మీరు వంగా గీతని పవన్ కళ్యాణ్ పై నెగ్గించి పిఠాపురంలో ఈ సార్వత్రిక నెగ్గిస్తే నేను డిప్యూటీ సీఎం చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ సభల ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన చూస్తే ఒక్కసారిగా పిఠాపురం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చూస్తుంటే ఇక్కడ జనసేన అధినేతకి మద్దతుగా అయితే పిఠాపురానికి ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేరుకున్నారు. రామ్ చరణ్ చేరుకుని స్థానికంగా ఉన్న దేవాలయంలో శక్తిపీఠంలో అయితే కొన్ని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కూడా కొద్దిపాటి ప్రచారం కూడా నిర్వహించారు. అలాగే రామ్ చరణ్ వెంట చిరంజీవి భార్య సురేఖ మరియు అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి కొంచెంసేపు పవన్ నివాస్ వస్తున్న ప్రదేశంకి వెళ్ళి మాట్లాడారు. అనంతరం తిరిగి మళ్ళా ఎయిర్పోర్ట్ చేరి హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే ఇది ఒక పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈ రోజు ప్రచారం నిర్వహించడం, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు పర్యటించడం చూస్తుంటే పిఠాపురం అయితే ఓరావరి తప్పేటట్టుగా కనబడట్లేదు. మరోవైపు పిఠాపురం నిండా అయితే గత కొన్ని రోజులుగా చూసుకుంటే అటు బుల్లితెర నటులు పెద్దతెర నటులు కూడా ప్రచారం చేశారు ఒకవైపు. మరోవైపు ఇటు వంగగీత వైపు నుంచి కూడా కొంతమంది బుల్లితెర నటులు మద్దతుగా ప్రచారం చేసినప్పటికీ కూడా మెజార్టీ ప్రచారం పవన్ కళ్యాణ్ కి దక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బేసిక్ గా సినిమా స్టార్ కాబట్టి సినిమా స్టార్ నుంచి పూర్తి మద్దతు కూడా నెలకొనడంతో పిఠాపురం ప్రజలు కూడా ఒకసారి పవర్ స్టార్ కి అవకాశం ఇద్దామన్నట్టు చూస్తున్నట్టు వినికిడైతే స్పష్టంగా కనబడుతుంది ఒకవైపు. మరోవైపు అలాగే వంగగీతను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వంగగీత రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు వచ్చి ఓటమి అంటూ తెలియని వంగగీతకి ఈసారి పవన్ ద్వారా ఓటమి ఏమన్నా తెలిసే అవకాశం ఉందా అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా 4 దఫాల్లో పోటీ చేసిన ప్రతిసారి వంగగీత విజయం సాధించింది. వంగగీతను అందరూ గోల్డెన్ లెగ్ అంటారు. ఆ గోల్డెన్ లెగ్ ఏమైనా బ్రేక్ చేస్తాడా అన్నది తెలియాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే మరోవైపు పవన్ కళ్యాణ్ కి కాపు సమాజ వర్గం బలంగా మద్దతు ఇవ్వడంతో కొద్దిగా ఏమైనా లెక్కలు పవన్ కళ్యాణ్ ముగ్గు చూస్తే వైఎస్ఆర్సీపీ అంతా బీసీల వైపు ఆధారపడి ఉంది. అక్కడ బీసీలో కూడా చెట్టిబల్జ సమాజ వర్గం బలంగా ఉంది, మత్స్యకార సమాజ వర్గం బలంగా ఉంది, చేనేత పరిశ్రమకు చెందిన చేనేత కార్మికులు కూడా బలంగా ఉండడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా బీసీ ఓటింగ్ పై ఆధారపడింది. అది బీసీ ఓట్లు కనుక పవన్ కళ్యాణ్ పోలరైజ్కి వెళ్తే భారీ మెజార్టీ తప్పదు. బీసీ ఓట్లు కనుక వైఎస్ఆర్సీపీ కలుపుకుంటే అయితే పవన్ కి కొద్దిగా ఓటమికి చవి చూసే విధంగా ఉండొచ్చు. ఎందుకంటే అటు బీసీ కాపు సామాజిక వర్గం 2 సమానమైన ఓట్లు ఉండడంతో ఇప్పుడు మెజార్టీ వైపు అంతా బీసీ సామాజిక వర్గం వైపు చూస్తుంది. మరియు ఎస్సీ సామాజిక వర్గం కూడా బలంగా ఉండడంతో మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి దళిత సామాజిక వర్గం ఆయిపట్టుగా ఉంది. ఆయిపట్టు ఓట్లు కూడా దళిత సామాజిక వర్గం ఓట్లు కూడా గుంపగుత్తుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పడడంతో ఈసారి ఏమన్నా దళిత సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపితే కనుక వంగగీత ఓటమి పాలవకు తప్పదు. అదే దళిత సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే పవన్ కళ్యాణ్ ఓటమి తప్పదు అన్నట్టు ఇదైతే అక్కడ ఫలితాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదేమన్నటికీ ఎన్నికలు 1-2 రోజులు ఉంటున్నప్పటికీ కూడా స్పష్టంగా ఎవరికి మెజార్టీ వస్తుంది అన్నది అప్పుడే తేలలేదు. అయితే మెజార్టీ సర్వేలన్నీ పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపుతున్న కారణంగా పవన్ కళ్యాణ్ కి ఎడ్జ్ ఉందని చెప్పి ఎక్కువ ప్రజలు స్థానికంగా ఉండే ప్రజలు చెప్తున్నారు. దుర్గారావు, ఇప్పుడు చూసినట్టయితే జగన్ వంగగీత గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వంగగీత గెలుపుకు ఎంతవరకు దోహదపడుతుంది అనుకోవచ్చు. అలాగే ఇంకొకటి పవన్ కళ్యాణ్ తరపున ఇప్పుడు రామ్ చరణ్ కానివ్వండి, సాయిధరం తేజ్ కానివ్వండి, ఇలా ప్రచారానికి అయితే వస్తున్నారు. మరి దీనికి పోటీ అని చెప్పుకోవచ్చా ఈ ప్రచారాన్ని? ఫస్ట్ వంగగీతకి డిప్యూటీ సీఎం ప్రకటించారు కాబట్టి ఆ ప్రభావం కొద్దిపాటి ఉండొచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం చేస్తే అక్కడ స్థానికంగా ఉండే నియోజకవర్గానికి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయిన కారణంగా చేత అక్కడ స్థానికంగా బలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి డిప్యూటీ సీఎం చేస్తే గనక అక్కడ నియోజకవర్గ అభివృద్ధి మరింత కృషి చేస్తుందని కొంతమంది ఆలోచించే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొద్దిగా ఓట్ల బ్యాంక్ కూడా కొద్దిగా యూటర్న్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు కూటమి నెగ్గినా కూడా పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అదే డిప్యూటీ సీఎం నేను కూడా చేస్తానని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ప్రకటించడంతో కొద్దిగా తేలికపాటి ఓట్లు ఏమన్నా కన్నే అవకాశం ఉన్నది. కానీ మెజార్టీ ఓటు బ్యాంక్ అయితే నిర్దేశంగా ఉంది, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నట్టు మనకి స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు రామ్ చరణ్ తేజ్ ఈ రోజు పర్యటించినప్పటికీ కూడా రామ్ చరణ్ కి ఫ్యాన్స్ కూడా ఫాలోయింగ్ ఉండడంతో వాళ్ళ అభిమానులు కూడా పవన్ కి మద్దతు తెలిపారు. రామ్ చరణ్ అభిమానించే వాళ్ళు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కి ఓటేసే అవకాశం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనికి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.